బాలాజీ కాంప్లెక్స్ లోని పిఏవి గ్రూప్ పబ్బతి వేణు ఆఫీస్ నందు 10 మంది దివ్యాంగులకు దుస్తులు, వీల్ చైర్, ట్రైసైకిల్ పబ్బతి వేణుగారి ఆర్థిక సహాయంతో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ వికలాంగుల సేవా సమితి అధ్యక్షులు న్యాయవాది అన్నమయ్య గారి బాలసుబ్బయ్య మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి రాయలసీమ వికలాంగుల సేవా సమితి చేసే ప్రతి కార్యక్రమానికి పబ్బతి వేణుగారు ఆర్థిక సహాయం చేస్తూ దివ్యాంగుల కుటుంబములకు కరోనా సమయంలో కూడా నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయం, నిరుద్యోగులకు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పబ్బతి వేణు మాట్లాడుతూ భవిష్యత్తులో దివ్యాంగులకు చేసే కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ వికలాంగుల సేవా సమితి ప్రధాన కార్యదర్శి వడ్డే వెంకటేశ్వర్లు, జైలాన్, శివప్రకాష్ గోపాల్, పెద్దన్న, రంగస్వామి తదితరులు పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరము ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి గత కొన్ని ఏళ్ల నుంచి కూడా పబ్బతి వేణు గారు ఆర్థిక సాయం చేయడం జరిగినది. కావున అందులోనే భాగంగానే ఆయన ఆర్థిక సాయంతోనే దివ్యాంగులకు దుస్తులు, వీల్చైర్లు, ట్రైసైకిల్ పంపిణీ చేయడం జరిగింది. కావున ప్రత్యేకంగా పబ్బతి వేణు గారికి ప్రత్యేకంగా వికలాంగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాయలసీమ వికలాంగుల సేవల సమితి తరఫున గత 15 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ సేవా కార్యక్రమాలలో కూడా పబ్బతి వేణు గారి యొక్క ఆర్థిక సహాయంతో అనేక మంది వికలాంగులకు, దాదాపుగా కొన్ని వేల మంది వికలాంగులకు కూడా దుస్తులు, వీల్చైర్లు, ట్రైసైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం కూడా ఆయన ఆర్థిక సహాయంతో చేయడం జరిగినది. కాబట్టి ప్రత్యేకంగా పబ్బతి వేణు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.